శుక్రవారం రాత్రి కల్లూరుపల్లి అంటే నెల్లూరు సమీపంలోని కల్లూరుపల్లిలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ హత్య కేసులో నిందితులు ప్రస్తుతం కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఇటు వెళ్తుంటే పోలీసులు వెంబడించి వాళ్ళ మీద ఫైరింగ్ కూడా జరగడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైవే అంటే ప్రస్తుతము ముంబై రోడ్ ఇది. ఈ ఈ పక్క కనిపించేది మనకు ముంబై రోడ్డు. అంటే నెల్లూరు నగరంలో నుంచి ఈళ్ళు హత్య చేసిన తర్వాత పెంచలేని హత్య చేసిన తర్వాత ఇటు కోవూరు వైపు వెళుతుండగా పోలీసులు సమాచారం తెలిసి వాళ్ళని వెంబడించడం జరిగింది. అయితే కరెక్టు వీళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ లోపల నుంచి చెట్లలో నుంచి వీళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వైపు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రధానంగా ఈ స్థలంలోనే ఇటు పరిగెత్తడంతో పోలీసులు వెంటనే వాళ్ళ వెనక నుంచి వెంబడించడం జరిగింది. వెంబడించినప్పుడు వాళ్ళలో కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ మీద కత్తితో తిరగబడడం జరిగింది. కానిస్టేబుల్‌కి గూడా బలమైన గాయాలవ్వడం జరిగింది. ఆ కేకలకు వెంటనే సీఐ వచ్చి పైన గాలిలో కాల్పులు జరపడం జరిగింది. అప్పటికీ వాళ్ళు పోలీసుల మీద తిరగబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పుల్లో అతనికి కాలికి జేమ్స్ అనే ఒక రౌడీ షీటరు అదే గంజాయి అమ్మే వ్యక్తి అతని కాలికి బలమైన గాయమవ్వడంతో వాళ్ళ ఇద్దరిని అంటే కానిస్టేబుల్ అదేవిధంగా ఎవరైతే పోలీసుల మీద తిరగబడ్డాడో గాయపడిన అతన్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడంతా. అంటే ఈ గంజాయి బ్యాచ్ మొత్తము ఇలాంటి ప్రాంతాల్లోనే వీళ్ళు తలదాచుకుంటారు. అయితే పోలీసులు వీళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉన్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో కూడా ఇటీవల కాలంలో అంటే చెట్లు అదేవిధంగా ఈ కాలువల పక్కన ఈ డ్రోన్ కెమెరాలతో ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది.